సాకేత్‌కి దగ్గరవ్వడం కోసం మైత్రి చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా? 'వారసురాలు' సీరియల్ జూలై 7వ ఎపిసోడ్ పూర్తి వివరాలు మీకోసం. జయంతి, మైథిలితో వాళ్ళు రక్త సంబంధమని కూడా గుర్తు పెట్టుకోకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చూడకుండా మనల్ని రోడ్డు మీద పడేశారు. మనం ఎలా బ్రతుకుతున్నామో చూడలేదు. అలాంటి మనుషుల గురించి నువ్వెంత ఆరాటపడుతున్నావా? నా దృష్టిలో వాళ్ళెప్పుడో చచ్చిపోయారు. వాళ్ళతో మమకారం పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇంకోసారి ఆ కుటుంబంలో వ్యక్తుల గురించి మాట్లాడితే నిన్ను చంపి నేను చేస్తానని బెదిరించి ఇక అక్కడి నుంచి లోపలికెళ్ళిపోతుంది. మైథిలి బాధగా బయట కూర్చుని ఉంటే నాగేంద్ర దగ్గరకొస్తాడు. మీ అమ్మ కొట్టినందుకు బాధపడుతున్నావా? తల్లిదండ్రులు కావాలని అలా కొట్టరు. మనసులో ఎంతో బాధ ఉంటేనే అలా మీ అమ్మ చేసింది అని అంటాడు నాగేంద్ర. తల్లిదండ్రులు లేకుంటే అలా చేయరుగా అంటాడు. అందుకు నేను ఒప్పుకుంటాను అంటుంది మైథిలి. నీ కన్న తల్లి చేత దెబ్బలు తిన్నావు. నాకు చాలా బాధగా ఉందని నాగేంద్ర అంటే అన్నీ తెలిసే కదా ముందడుగు వేశాను అంటుంది మైథిలి. ఈ విషయం ఇక్కడితో వదిలే, లేదంటే ముందు ముందు నువ్వు ఇంకా చాలా ఎదుర్కోవాలి అంటాడు నాగేంద్ర. ఆపేదాన్ని అయితే మొదలు పెట్టేదాన్నే కాదు, యుద్ధం మధ్యలో నుంచి వెనక్కి తిరిగి రాను అంటుంది మైథిలి. నన్ను పోరాడనివ్వండి అంటుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తానని, మిమ్మల్ని మీ అన్న చెల్లెలతో కలుపుతానని నమ్మండని మైథిలి అంటుంది. ఇక మరో సీన్లో సౌదామిని అన్న మాటలే తలుచుకుంటూ సాకేత్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మైథిలి లోపలికొస్తుంది. అసలు ధరణి గురించి ఎప్పుడు ఆలోచించాను. తను నాకు ఇష్టం లేదనే కదా చెప్పాను. అమ్మకెందుకు నా మీద ఇంత అనుమానం వచ్చింది? ఎందుకు తనని ప్రేమిస్తున్నాను అనుకుంటుందని సాకేత్ అనుకుంటూ ఉంటాడు. ఇక మైథిలి వచ్చి హాయ్ బావా అనేసరికి నువ్వెందుకు వచ్చావంటాడు. నా మొగుడు ఎక్కడుంటే అక్కడే ఉండమని మీ అత్తగారు చెప్పిందిగా అంటుంది. నటించింది చాలు, నటనలో నువ్వు డిగ్రీలు చేసినట్టున్నావే, నువ్వే ధరణి అని నీకు తెలుసు, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అంటాడు. అవన్నీ నాకు తెలీదు, అత్తయ్య గారు చెప్పమన్నదే చెప్పానని మైథిలి అంటుంది. అసలే నా బుర్ర పని చేయడం లేదు, నువ్వు ఇంకా పాడు చేయొద్దు అంటాడు. అంత కష్టం ఏమొచ్చిందని మైథిలి అంటే, నేను ధరణిని ప్రేమిస్తున్నానని మా అమ్మకి డౌట్ ఎందుకు వచ్చింది అంటాడు. ఏమో నాకు తెలీదు అని మైథిలి అంటుంది. ఆ అనుమానాన్ని తుడిచేయాలి అంటాడు. మరేం చేస్తావని మైథిలి అంటే, ఒక హెల్ప్ చేస్తావా అంటాడు. మా అమ్మకి నువ్వు ఫోన్ చేసి ధరణిలా మాట్లాడు. ఎలాగో ధరణి ఎలా ఉంటుందో మా అమ్మకి తెలీదు, ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి ఈ ఒక్క సహాయం చేయంటే, సహాయం ఊరికినే చెయ్యరుగా, నాకు ముద్దు పెట్టాలి అని అడుగుతుంది. నన్ను కౌగిలించుకోవాలి అంటుంది. నువ్వు నా కోరిక తీరిస్తే, నన్ను ప్రేమగా హగ్ చేసుకుంటే అప్పుడు నువ్వు అడిగింది నేను చేస్తాను అంటుంది మైథిలి. అవి ఊరికినే రావు, ఫీలింగ్స్ ఉంటేనే వస్తాయి. నేను నిన్ను భార్యగానే ఒప్పుకోవడం లేదు కదా అంటాడు. దాందేముంది, 2 నిమిషాలు నన్ను భార్యగా అనుకో అంటుంది మైథిలి. నాలో ఉన్నది మరమనిషి కాదు, నాది మనసు, అలా అనుకోవడం కుదరదు, నీకు అవన్నీ తెలీదా అంటాడు. నాకు అదంతా అనవసరం, నేను అడిగిన కండిషన్కి ఒప్పుకుంటే నువ్వు అడిగింది చేస్తాను అంటుంది మైథిలి. మరో సీన్లో జయంతి మైథిలి కోసం హల్వా చేస్తూ ఉంటుంది. గుమ్మడికాయ హల్వా చేస్తుందని, వాసన గుమాయిస్తుందని మైథిలి తమ్ముడు నాగేంద్ర ఇద్దరూ అనుకుంటారు. ఇక అప్పుడే బయటికి తీసుకొస్తుంది. ఆ హల్వా తిందామని మైథిలి తమ్ముడు వెళ్తే, ఈ హల్వా నీకోసం కాదు, నా కూతురు కోసం, నువ్వు ముట్టుకుంటే ఊరుకునేదే లేదు అంటుంది జయంతి. అది నిన్న కొట్టినందుకు ఎంత బాధపడిందో, కన్నతల్లిని కదా, అందుకే తనని చల్లబరచడం కోసం చేశాను అంటుంది. గుమ్మడికాయ హల్వా అంటే మీ అక్కకి ఇష్టం కదా, ఇది పెట్టి ప్రేమగా మాట్లాడతానని హల్వా తీసుకెళ్లబోతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటాడు నాగేంద్ర. మైథిలి ఉండే బాస్ ఇంటికని జయంతి అంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా అనంటే, అవసరమే, లేకపోతే జీవితాంతం నేను తన శత్రువులాగే ఉండిపోవాల్సి వస్తుంది. నేను తల్లి ప్రేమ చూపించాలి కదా అని ఇక జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నాగేంద్ర వెంటనే మైథిలికి ఫోన్ చేసి విషయం చెప్దామంటే మైథిలి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక సాకేత్ మైథిలితో, నువ్వు అడిగినట్లు ముద్దులు ఇచ్చాను కాబట్టి నేను అడిగింది చెయ్యి, మా అమ్మకి ఫోన్ చెయ్యి అని అంటాడు. అప్పుడే ఫోన్ చూసి, అదేంటి నాన్న ఫోన్ చేశారు అని నాగేంద్రకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. అయితే సాకేత్ విసిగించేసరికి ఇక వెంటనే సౌదామినికి ఫోన్ చేస్తుంది. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది. అయితే సౌదామిని కూడా, నీకు కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ రోజుతో నువ్వు నా కొడుకుకి ఇక నుంచి లొంగ తీసుకోలేవు అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.